హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణ హోమ్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. ఈ ఎగ్ బిర్యానీ కుక్కర్లో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. సో మరింకెందుకు ఆలస్యం, ఈ ఎగ్ బిర్యానీని ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా బాస్మతి రైస్ని తీసుకొని 3 సార్లు క్లీన్ చేసుకొని 3 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 1/2 kg అంటే 1/2 kg రైస్ అనేవి తీసుకున్నానండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న 3 eggsని తీసుకుని ఇలా హాఫ్ సైజ్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఒక నార్మల్గా ఫ్రై చేసేసుకుంటే ఆ ఎల్లో అనేది ఎగ్ నుండి సపరేట్ అయిపోతుంది. సో దానికి అలా కాకుండా మసాలా పట్టించి ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలండి. కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు మైదా కూడా తీసుకొచ్చండి. ఇవి బాగా మిక్స్ చేసుకొని ఎగ్స్ అనేవి పట్టించుకోవాలండి. బాగా ఇలా పట్టించుకున్న ఎగ్స్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఎగ్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మసాలా పట్టించిన ఎగ్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఎగ్స్ ఫ్రై అయ్యేంత వరకు వాటిని కదపకూడదండి. ఇలా ఒక సైడ్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత వేరే సైడ్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ కోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్, 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలానే బిర్యానీ మసాలాలు కూడా తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఎక్స్ట్రా మసాలా కోసం 2 టమాటోస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసుకోవాలండి. టమాటోస్తో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయండి. దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ టమాటో కొత్తిమీర పేస్ట్ వల్ల బిర్యానీ అనేది ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఈ మసాలాలన్నీ మిక్స్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని మసాలా అంతా రైస్కి పట్టేలా కలుపుకోవాలండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా మసాలాలు అనేవి రైస్కి పట్టేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న రైస్లోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకోవాలండి. ఇప్పుడు రైస్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను 1/2 kg రైస్కి 3 గ్లాసెస్ వాటర్ అనేవి వేసుకున్నానండి. వాటర్ అనేవి బాయిల్ చేసుకుని వేసుకోవడం వల్ల రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఇందులోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అనేవి
యాడ్ చేయాలండి. నేను ఎగ్స్ యాడ్ చేయడం అనేది వీడియో మిస్ అయిందండి. సో ఎగ్స్ అనేవి యాడ్ చేసుకొని కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయేంత వరకు వెయిట్ చేసి మూత తీసుకోవాలండి. అంతేనండి, ఫైనల్గా మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.